శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రిగా బారిస్టర్ పార్వతీశ్ 14వ భాగం 31/1/20 పార్ట్ 2 రెండవ భాగంలో 10వ అధ్యాయం. ఎడింబరో నగరం ఎక్కడికో చేరాడాయన. అక్కడ అద్దె ఇంటికి అన్వేషణ ప్రారంభించాడు. ఆ సంగతి చెప్తాను. ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరా. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం టూలెట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేదండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నా అనేవారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తీసేవాళ్ళు, పలకరించేవాళ్ళు, సమాధానాలు చెప్పేవాళ్ళు ఆడాళ్లే. అప్పటికప్పుడే మగాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు అనుకున్నా. కొన్ని చోట్ల గది మరీ చిన్నదిగా ఇరుగ్గా ఉండడం నచ్చల. కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవబుద్ధి కాల. 1-2 చోట్ల అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువన్నాడు రాజు. అలా 1 గంట వరకు తిరిగి కాళ్ళు బరువులెక్కిపోయి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళ ఇంటికి చేరుకొని గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి, మీరేం మొహమాట పడకండి, తొందరపడకండి, ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి, వారం రోజుల దాకా మీరు నాతోనే ఉండబోదు, మీకు ఇబ్బందేమో అని సందేహిస్తున్నాను తప్ప మరేం లేదు, నాకేం ఇబ్బంది లేదు, మీకు ఇంకొక మంచం లేకపోవటం ఒక్కటే లోటన్నాడు. మరేం పర్వాలేదండి, మిమ్మల్ని శ్రమ పెట్టడం జరుగుతోందని బాధపడుతున్నానన్న. ఇంటికి చేరుకొని భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రమించాం. అలా 2-3 రోజులు తిరగ్గా ఎలాగైతే ఒక గది దొరికింది, బాగానే ఉంది కూడా. కూర్చునే గదికి చేర్చే ఒక చిన్న పడక గది కూడా ఉంది. అందులో పెద్ద మంచం, దాని మీద 2 పరుపులు, 2-3 దగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవటానికి 2 తువ్వాళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయి. కూర్చునే గదికి ఒక సోఫా, 2 వరుపులు, కుర్చీలు, భోజనాలు టేబుల్, దానికి దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అలమరా ఉంది. ఒక గదిలోకి అమర్చిన చలి కాచుకునే పొయ్యి వగైరాలని ఎంతో అందంగా ఉన్నాయి. మన దేశంలో ధనికులైన ఎర్రగని ఈ పరుపు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుడి ఇంట్లో ఉండటం చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటి యజమానురాలు 2 కూతుళ్ళు, ఆమెకు కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాన్ తెచ్చుకొని నూతన గృహప్రవేశం చేసి ఈ దేశానికి వచ్చి వారం రోజులు అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు రావటం గమనించి కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈవేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవటం మర్చిపోయి, తర్వాత జ్ఞాపకం వచ్చిన ఇక్కడ ఎవరిని అడుగుతాం, ఎవరు చెప్తారు, ఎవరిని అడిగినా అంతా నవ్వుతారు కూడా. పైగా ఈ ప్రదేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచదు. అందుచేత ఇక్కడ అందరి మళ్ళీనే అన్ని విషయాలు సర్దుకుపోవాల్సి. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడు. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ఆచారాలు అవసరమైనంత వరకు అనుసరించకపోతే లాభలే అని నాలో నేనే నవ్వుకున్నా. నా పడక చుట్ట విప్పవద్దని, దాని అవసరం ఈ దేశంలో ఉన్నన్నాళ్ళు ఉండదని రాజు సలహా చెప్పి తనే పాప బజారుకు తీసుకువెళ్ళి పడక దుస్తులు, 2 పైజమాలు, ఆకు చెప్పులు, డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టి, పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌను వేసుకోక తప్పడం, లోపల మామూలుగా పంచె కట్టుకుంటే పోనిద్దరు, ఈ బాధ మనకెందుకు, పంచె రోజు మనం తడిపి ఆరేసుకోవడం ఇక్కడ వీలు కుదరదు, సాకలికి వేస్తే అది ఏమిటో, ఎలా ఉతకాలు, ఏం చెయ్యాలో తెలియక వాడు కంగారు పడు. అందుకని ఇక్కడ స్థితి అవలంబిస్తే మంచిదన్నాడు. ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభం. ఇంటి ఆవిడకు నేను మాంసాహారిని కానని, అందుకని నాకు కావాల్సిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు
మిరపకాయ వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఒక జాబితా తయారు చేసి ఆ జాబితా చూసి తెల్లబోయి కొంచెం సందేహిస్తూ ఇవన్నీ ఏం చేస్తారండి అని. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెబుతాడు, ఎలా చెయ్యాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురు కానీ కాస్త రుచి కూడా చూద్దురు కానీ అన్నాడు రాజు. నవ్వు ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి ఇక నేను వెళతా, మీకేం కావాల్సినా నన్ను అడగండి నేను చెబుతాను, ఇక నేను వెళతాను, గుడ్ లక్, మీకు శుభమగ్గా కానీ కరచాలనం చేసి వెళ్ళిపోయారు. ఇంత ఆవిడ సామాన్లని తెచ్చి ఇవి ఏం చెయ్యాలో చెప్పమని. అన్నం వండగలవా అన్న. పర్వాలేదు వండగలను. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి వడకబెట్టి బాగా ఉడికిన తరువాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం ఉప్పు వెయ్యాలని చెప్పి తర్వాత కూర తరిగి వడకబెట్టిన తర్వాత పోపు వేయటం ఎలాగో చెబుతాను. కానీ పోపు అనే మాట ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడికి ఏం తెలియదు. తర్వాత పులుసుంటే ఏమన్నారో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడికి నీళ్లలో 2 రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలి. ఓ యు మీన్ సూప్ అని. అంతే కదా అని నేను చెయ్యగలిగింది. సరే కానీ తర్వాత చూస్తా అన్న. మధ్యాహ్నం 12 గంటలు ఆవిడ నాకు భోజనం తెచ్చి పోపు వెయ్యటానికి నన్ను పిలవటం మర్చిపోయి పప్పు నీ బద్ద ఏ బద్ద కాబద్ద విడివిడిగా ఉంది. పులుసులో చింతపండు వేయటం మర్చిపోయింది. ఇది ఎలారా భగవంతుడా తినడం అను. నెయ్యేది అన్న. నెయ్యేమిటని. నా బొంద అన్న. ఏమిటేమిటని. ఏం లేదులే సారీ అని నన్ను నేను కొంత వెన్న తీసి పెట్టమన్నాను. ఆ పూటకు అవి అక్కడ బల్ల మీద పెట్టి పుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి వెళ్ళి అన్నం కొంచెం లై పిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలో పులుసులో కూడా ఆవిడ ఉప్పు వెయ్యల. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగో అలా మింగేశాను. ఆ సాయంత్రం టీ తీసుకొస్తుండగా రాజు, ఏమండి మీ సంసారం ఎలా ఉంది? నవ్వుతో కొత్త కాపురం కదని ఇంటావిడకి మొదటి నుంచి క్రమేణా చెప్పాలన్న. అన్నీ వద్దులండి, వంట వరకు చెబితే చాలన్న. కాసేపు బయటికి వెళ్ళి కాలేజీ ఉన్న తోట చూసి దగ్గరలో పార్క్ ఉంటే అందులో వెళ్ళి కూర్చున్నా. కబుర్ల మధ్య మీ చదువు విషయం ఏమిటి అని, మీ సలహా ఏమిటి అన్నది. మీకు ఇంగ్లీషు భాషా జ్ఞానం బొత్తిగా తక్కువ కనుక ఇక్కడ ముందు ఒక ప్రైవేటు మాస్టర్ని పెట్టుకొని 3-4 నెలలు చదువుకొని వేసవి సెలవుల తర్వాత ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. దానికి కూర్చొని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరచ్చు. ఆ తర్వాత మీ ఓపికను బట్టి లా పరీక్ష కూడా, అలాగా బారిస్టర్ పరీక్ష కూడా చదవచ్చు అన్నారు. మర్నాడు మా కుంటావిడికి వంట వార్పు నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించి నేను దగ్గర కూర్చొని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలు వచ్చిరాని భాషలో చెబుతుంటే ఆవిడ కూతుళ్ళు కూర్చొని ఒకటే నవ్వుకోవటం మొదలు. నవ్వితే వాళ్ళ మూతే వంకరపోతే నాకేమని నా పాఠం సాగించి అన్నం సరిగా అత్తెసరు పదునుగా వండటం ఎలాగూ నేర్పి ముద్దపప్పు చేయటం ఎలాగూ చేసి చూపి అది మన గోదావరి జిల్లా వాళ్ళ జన్మ చేద్ద. తర్వాత బంగాళాదుంప కూర వండించా. ఉడికిన తర్వాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవి జాగ్రత్త చేసుకొని చూసేటప్పటికీ నూనె లేదు. మరి నూనె లేకపోతే ఎలా? అక్కడ కొవ్వే కానీ మామూలు నూనెలేవి దొరకవండి అని. సరే రేపటి సంగతి ఆలోచిద్దామని ఈ పూట కొంచెం వెన్న కాచి సామెత చెప్పినప్పుడు అప్పుడు కాచిన నేతితో తెరగ మూత వేయించి ఆ ఘాటికి వాళ్ళు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరయ్య. తర్వాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులోకి చింతపండు నీళ్లు పోసి పిసుకుతుంటే వాళ్లకు వింతగా కనబడి చేత్తోటి పిసక్కుండా చెంచాతో నొక్కి ఆ రసం తీసుకోకూడదా అని అడిగింది ఆవిడ. తీసుకోవచ్చు కానీ పూర్తిగా అందులో రసం అలా తీయటం కష్టం.
తేలిక మార్గం అని చెప్పినా వాళ్ళకు అట్టేనది. అది ముఖ్యం. తినే వంటకాలు ఏవి సాధ్యమైనంత వరకు చేతితో తాకకుండా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం. సరే, ఎలాగో ఆ పాట వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడందని పప్పు కూర పులుసు వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చి నా గదిలో సాపాటు నేచేసి తర్వాత క్రమేణా ఆవిడే ఏదో రకంగా చేసి పెట్టడం నేర్చుకొని మన పప్పు చాలా బాగుంటుందంది, పులుసు కూడా బాగానే ఉంది, కానీ ఈ కారం మేం తినలేమని. తర్వాత ఇంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదు, కావలిస్తే మాకు మళ్ళీనే పల్చగా చూపు చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. ఈ సలహా బాగానే ఉందనుకోండి. కొన్నాళ్ళు ఎలాగో అలా తంటాలు పడ్డా మనం అన్ని రుచులకు అలవాటు పడ్డవాళ్ళం కనుక మన ఊరగాయలు మీదికి దృష్టి పోయి మా రాజుని సలహా అడిగా, దీనికి ఏదన్నా ఉపాయం చెప్పు. నేను అప్పుడప్పుడు ఇంటికి రాసి తెప్పించుకుంటున్నా, ఈ వాళ్ళు రేపో రావాలి, రాగానే మీకు కొంత వాటా ఇస్తానన్నాడు రాజు. కొత్తగా నేర్చుకున్న విద్య జ్ఞాపకం వచ్చి థ్యాంక్ యూ అన్న రాజు నవ్వి ఊరుకో. తర్వాత నేను రాజు మన్నాడు కాబోలు ఊళ్ళోకి వెళ్ళి యూనివర్సిటీ చూసి వచ్చి అది చూసి నేను ముగ్ధున్నైపోయా. నోట మాటల ఏదో మహత్తరమైన పవిత్ర భావం లాంటిదేదో కలిగి స్తంభించిపోయి 2 నిమిషాల్లో తెలివి తెచ్చుకొని లోపలికి వెళ్ళి రాజు సాయంతో క్లాసు గదులు, లైబ్రరీ, పరీక్ష హాలు, సభ జరిపే చోట్లు, అధికారుల కచేరీ గదులు అన్నీ చూస్తుంటే ఒకదానికొకటి ఎంతో గొప్పగా అనిపించాయి, కనిపించి ఈ ఆశ్చర్యంతో తలమునకలై ఇంటికి చేర. ఆ సాయంకాలం నెమ్మదిగా రాజు నాకు ప్రైవేట్ మాస్టర్ని కుదిర్చిపెట్టి ఆయన నాతో ఎంతో సావకాశంగా నెమ్మదిగా మాట్లాడారు. సాధ్యమైనంత వరకు ఎంట్రన్స్ పాస్ అయ్యేట్టు చేస్తానని అభయమిచ్చారు. ముందు నీకు ఆంగ్ల భాషా జ్ఞానం బాగా కలిగితే తక్కువవన్నీ తేలిగ్గా వస్తాయి. అలాగనే రోజుకు 2-3 గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పావు. తక్కిన పోరాలని ఓ రోజు కొన్ని, ఒక రోజు కొన్ని చెబుతూ ఉండి అలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకుండానే బాగానే సాగి 2 రోజుల తర్వాత ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం, మీకు ఈ వేళ సుప్రభాతంతో ఒక శుభవార్త కూడా అందించదలుచుకున్నా. ఇంటి దగ్గర నుంచి నిన్ననే ఊరగాయల బంగి పార్సిల్ వచ్చి మీ వాటా ఈ సీసాలో ఆవకాయ, ఈ సీసాలో తొక్కుడు పచ్చడి తెచ్చా, హాయిగా తినండి చక్కాపోయా. వాటిని ఎంతో ఆప్యాయతగా చూస్తూ కూర్చొని ఈ వేళకైనా వీటి పని పట్టించాలను. ఆ రోజు స్పెషల్ వంట ప్రయత్నం కోసం నేను వంటగదిలోకి వెళ్ళి మీరొచ్చారేమిటి మిస్టర్ సేమ్ అంది. ఇంత నేను చెప్పడం మర్చిపోయా. నా పేరు ఆవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం సేమ్ అని పిలవడం మొదలుపెట్టి, పోనీలండి మీ ఇష్టం, ఎలా పిలిచినా సంతోషం. ఆ రోజు అప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ నేను సేమ్ నై ఊరుకున్నా. ఈవేళ మా ఊరి నుంచి కొత్తగా ఊరగాయలు వచ్చాయి, అది కూడా తెచ్చాను అని అందుకని వచ్చాను. తర్వాత కొంత వెన్న కరిగించమని చెప్పా. ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాశాను. వంటంతా అయిన తర్వాత ఆవిడ అన్నీ తీసుకొచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడను వెనక్కు పిలిచి కొంచెం ఆవపిండి చిన్న ప్లేటులో పెట్టి, ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ, మీరు రొట్టె మీద బాగా వెన్న రాసి దానిపైన జామ్లాగా రాసుకు చూడండి, కొంచెం కారంగా ఉన్న చాలా బాగుంటుంది, అట్టే ఉపయోగించకండని హెచ్చరిక. ఆవిడ సంతోషించి ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిని చేద్దామనిపించింది. ఈ చెంచాలు, కత్తులు, పొర్కులు లాంటి మన భోజనం చేయటానికి ఆస్తే వీలుగా లేదు. అందుకని ఒక పూటన్న మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకొని మన ఆచారం అనుసరణీయమని నిశ్చయం చేసుకొని
స్పూన్లు పోర్కులు వగైరా పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకొని భోజనం ప్రారంభించి పప్పు అన్నం తినడమైంది. రెండో వాయి ఆవకాయ కలుపుతుండగా అవతల నుంచి కేవున కేక వినపడి ఏమిటో అనుకుంటుండగా ఓ మిస్టర్ సేమ్ అని పిలుపు వినపడి ఏం కొంప మునిగిందా అనుకొని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకుని లేద్దామనుకుంటుంటే ఒక్క ఊపులో ఓం సేమ్ అంటూ ఏడుస్తూ ఇంత ఆవిడ వెనకాలే ఆవిడ కూతుళ్ళు గదిలో చరబడి ఏంటమ్మా ఏం జరిగిందా? ఆవిడ ఏదో చెబుదామనుకుంటూ నా కంచం కేసు ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చెయ్యి నాకుతుంది. ఆవిడ ఇదివరకు పడ్డ బాధ ఏమిటో తెలియదు, కానీ ఇప్పుడు మట్టుకు నా చెయ్యి చూసి ఓ వెర్రి కేకేసి వెనక్కి విరుచుకుని మూర్ఛ వచ్చినట్టు కుర్చీలో కోడం. అంతవరకు నన్ను చూసి ఇకిలిస్తూ సకిలిస్తూ ఉన్న కూతుళ్ళిద్ద ఆ ఉద్యమం మానుకొని 2 కన్నీటి చుక్కలు బలవంతాన తెచ్చుకొని తల్లి సంరక్షణ కోసం ఆవిడ దగ్గర చేసి ఒకరు మంచి నీళ్ళన్నించి ఒకరు ఆవిడ ముఖం మీద కాసిన నీళ్లు చిలకరించి ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నా కేసు వెళ్తూ చూపిస్తూ వెక్కిళ్లతో సేమ్ యూ అంటూ మళ్ళీ మూర్ఛపోవటానికి ఉద్యుక్తురాలవుతుంటే నేను కూడా ఆవిడ దగ్గరకెళ్ళి పర్వాలేదు, మీరెందుకు అలా కంగారు పడక్కలా, నీకేం భయం లేదు, అసలేం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా ఆమెను అనుసరిస్తూ ఆవకాయ కలుపుకున్నావన్న మాట మర్చిపోయి ఆ చేతితోటే ఆవిడ కళ్ళు తుడిచే ఇంకేముంది మళ్ళీ కొంపలంటుకున్నంత పని జరిగింది. ఆవిడ కళ్ళు బుగ్గలు భాగ్గున మండటం ప్రారంభించి ఓం సేమ్ నన్ను చంపేశావు అని గొల్లు మంది. పర్వాలేదు అనుకున్న బాపు గారు ఆవకాయ జాడీలోంచి మనిషి ఎలా ఎగిరి పడతారో చక్కని బొమ్మ గీశారు. చూడండి. పరుగుల వెళ్ళి నా చేతులు శుభ్రంగా కడుక్కొని తడుతువాలుతో ఆవిడ కళ్ళు బుగ్గలు కొంచెం నేను ఉపయోగించే స్నోరాస్ ఇదంతా చూస్తూ నవ్వితే తల్లికి కోపం వస్తున్నది. ఏడవాలన్నా ఏడవలేక నవ్వలేక నా కేసు గుడ్డప్పగి ఆ పిల్లలు నిశ్చేష్టంగా చూస్తూ సుమారు 1 పావు గంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలని చేసేసరికి ముసలావిడకు ఉద్రేకం, కళ్ళు ముఖంతో పాటు నల్లబడి